సిలువ వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, ఉపవాసకులారా, మీ అందరికీ ఉదయకాల శుభాలు, వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. చదువుకున్నటువంటి రెండవ పాఠ్యభాగాన్ని మనం చూస్తే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 34 వరకు చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని ఆలోచించకండి అయ్యా. పక్షులు చూడండి, వాటిని నేను పెంచుతున్నాను, పోషిస్తున్నాను, వాటికంటే మీరెంతో గొప్పవారు, శ్రేష్ఠులు. పువ్వులు చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి. ఎందుకయ్యా మీకు ఆలోచన? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా? నేను మొన్న మధ్య చెప్పాను, ఆ కాంపౌండ్ వాల్ పక్కన ఉన్నటువంటి రెండు తోటకూర చెట్లు, ఒకటేమో గోంగూర చెట్టు. చక్కగా ఉదయం ఎర్లీ మార్నింగ్ చూస్తే భలే ఇలా పువ్వులాగా, క్యాబేజ్ ఉంటుంది చూసారా, ఇలా పువ్వులాగా ఉంటుంది. నైట్ అంతా కూడా ఇలా ఉంటుంది. తెల్లారుతున్న కొద్దీ చక్కగా పువ్వులాగా ఇచ్చుకుంటూ ఉంటాయి ఆకులు చక్కగా. ఎవరిచ్చారు దానికి వైభవం? ఎంత చూడడానికి ఎంత అందంగా ఉందో, ఎంత ముచ్చట అనిపిస్తుందో. ఆ చెట్టుకు ఆ వైభవం ఎక్కడది, ఆ అందం ఎక్కడది? దేవుడు ఇచ్చింది కదా. పక్షుల కంటే, పువ్వుల కంటే మీరెంతో శ్రేష్ఠులరా. మీరెందుకరా? నేనున్నాను తండ్రిని, మీరెందుకు? మీకోసం చింతించి ఎవరు కూడా 3 ఎక్కువ చూసుకోరట. మనం ఆలోచన చేసి తెల్ల వెంట్రుకను నలుపు చేసుకునేవాట. ఇప్పుడు అందరికీ బాగా మెరుకొని కదా, చిన్నోళ్ళకి వెంట్రుకలు వస్తున్నాయి, పెద్దోళ్ళకి వెంట్రుకలు వస్తున్నాయి, అందరికీ చల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అవునా? వీటికి రంగులు, ఇప్పుడు వీటికి రంగులు తెగ జున్నులు, ఒకటే రంగు, ఒకటే. నన్ను ఒకసారి ఆ మంగళ షాప్కి క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్తే, సార్ కలర్ వేసేనా అంటాను. ఎందుకంటే అందరికీ ఎక్కడగా మీకు కూడా వేసేనా అన్నా. ఏమన్నా చెప్పుంటాను వాడికి, అమ్మా ఇంకా దాన్ని తిరిగి ఎలా చెప్పచ్చు? నేనేం చెప్పాను తెలుసా, నిజాన్ని అబద్ధం చేసినట్టుంటుంది అయ్యా. ఇది నిజం, ఇది నిజం. దీన్ని రంగు వేస్తే అబద్ధం. నాకు బ్రతుకెందుకు అయ్యట్టగా పొద్దు బాబు నాకు అని చెప్పడం జరిగింది. ఆలోచనట. ఎందుకు ఆలోచిస్తారు? ఏమి తిందుమా, ఏమి ధరించు కొందుమా, వీటన్నిటి గురించి లోక జనులు ఆలోచిస్తారు. కానీ మీరు నా జనులు, నా ప్రజలు, మీరు అలా ఆలోచించకండి. నా రాజ్యాన్ని, నా నీతిని ముందు వెతకండి. అవన్నీ మీకు ఏం కావాలో అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని చెప్తుంటాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఈ 2 వాక్య భాగాలను సమన్వయపరిచి చూస్తే మనకు అర్థమయ్యే ఒక చక్కటి సారాంశం ఏంటంటే, ఇలా ఆలోచించకండి, అలా చేయకండి అని అంటుంది. ఎలా ఆలోచించొద్దు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని ఆలోచించొద్దు. అలా కొట్టకండి, తిట్టకండి, తినకండి, తాగకండి చెప్పాలంటే. ఆ రీతిగా ఉంది ఈ వాక్య భాగం. ఈ భావనలో ఈరోజు 22వ ఉపవాసం దేవుడు వెతుకుదామండి. వారాంతంలోకి వచ్చాం. మరొక నూతన వారంలోనికి, 4వ వారంలోనికి, లెంట్లో మనం ప్రవేశించబోతుంటున్నాం. ఇంతవరకు ఒకవేళ మన గురించి ఇంకా ఆలోచిస్తున్నామా, ఏమో ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామని. అలా ఆలోచించొద్దు, ఇలా చెయ్యొద్దు, ఎవరి పట్ల చేయకండి. లెంట్లో మరొక కొత్త ప్రయత్నానికి తెరతీయండి. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. మరొక అడుగు ముందుకు వేయగలుగుతావు, కొత్త అనుభూతిని పొందగలుగుతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.